జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 13వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై నెల 19వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ విషయాలు మనం చూద్దాము. అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచార గ్రహ గమనాలు ఒక్కసారి పరిశీలిద్దాం. వృషభ రాశిలో వృషభ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడి సంచారము, తృతీయ రాశి కాలపురుషుడు కుండలిలో నుంచి తృతీయ రాశి అయిన మిథున రాశిలో రవిగురుల సంచారము ఈ నెల అంటే సూర్యనారాయణమూర్తి 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. అలాగే కర్కాటక రాశిలో బుధ భగవానుడు సంచారము, బుధ భగవానుడు 19వ తారీఖు వక్రగతిలోకి వెళ్తున్నాడు. సింహరాశిలో మంగళ కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుడు సంచారము. అన్ని రాశుల్ని చాలా చక్కగా చుట్టబట్టి వచ్చే ఏ గ్రహం యొక్క ఏ రెండు గ్రహాల యొక్క గమనాల ఆధారంగా మనం తిథుల్ని లెక్కగడతామో అలాంటి గ్రహాల్లో ఒకటైన చంద్ర భగవానుడు చాలా ఫాస్ట్గా తిరుగుతాడు. ఆయన ఈ వారంలో మకర రాశి మొదలుకొని మేషరాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. అంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం సాగుతుంది. ఈ రాశుల ఈ గ్రహగమనాల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. అయితే ఈ వారంలో ఏమన్నా ప్రత్యేక అంశం ఉందా అంటే డెఫినెట్గా ఒక చిన్న పాయింట్ అయితే మనకి గోచర గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ అప్లికేబిలిటీ అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆ విషయం ఏంటో చెప్పి అప్పుడు నేను అప్లికేబిలిటీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, మిథున రాశిలో గురు భగవానుడి సంచారం చాలా మంచిది అంటే యాక్చువల్గా కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానం గురు భగవానుడికి బృహస్పతికి మారక స్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. అయితే అదే జ్యోతిష శాస్త్రం తృతీయ స్థానంలో గురు భగవానుడి సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా కలగజేస్తుంది. సౌభాగ్య యోగం ఎలా కలగజేస్తుందంటే నేను జనరల్గా కాలపురుషుడు కుండలిలోంచి మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడైనా గురు భగవానుడు మనకి కాలపురుషుడు కుండలిలోంచి కావచ్చు, మన జన్మరాశి జన్మలగ్న వశాత్తు కావచ్చు, తృతీయ స్థానంలో ఉంటే సహజంగా గురుబలం తక్కువ ఉన్నట్లు. కానీ ఇక్కడ ఆయన తత్వమే ఒక చెరుకు గడ. గురు భగవానుడు అంటేనే ఒక చెరుకు గడ. మనం ఎంత పీల్చి పిప్పి చేసినా స్వీటే ఇస్తాడు కానీ బెటర్ ఇవ్వడు. అయితే ఆయన ఒకవేళ శుభత్వాన్ని ఇవ్వలేకపోతే అశుభత్వాన్ని అయితే ఆయన ఇవ్వడు, కొంతవరకు కట్టడి చేస్తాడు. ఇంకా మరీ బాగోకపోతే మనం చెప్పలేం, కొన్ని కండిషన్స్ ఉంటాయి దేనికైనా. ఆయన గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉంటే సహజంగా ఆయనకి 3 దృష్టిలు ఉంటాయి. పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి. సప్తమ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే కొన్ని గ్రహాలకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే గురు భగవానుడికి 5వ స్థానము, 9వ స్థానం ఇది ఆయన ప్రత్యేక దృష్టి. సప్తమ స్థానం ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే అలాగే మంగళకి 4వ స్థానము, 8వ స్థానము ఈ 2 ఆయన ప్రత్యేక దృష్టిలు. దాంతోపాటు మనం ఇది చూసుకుంటే శనీశ్వరుని చూసుకుంటే తృతీయ స్థానం, 10వ స్థానం ఈ 3 గ్రహాలకి ప్రత్యేక దృష్టిలో ఉంటాయి. అలాగే రాహు భగవానుడు కూడా పంచమ దృష్టి, నవమ దృష్టితోటి చూస్తాడు. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే గురు భగవానుడి వరకు మనం తీసుకుంటే ఈ వారం మనకి అది ఈ సంవత్సరం అంతా అప్లికేబిలిటీ ఉంటుంది. సో ఈ సౌభాగ్య యోగం ఏంటంటే ఆయన పంచమ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూడడం, అలాగే సప్తమ దృష్టితోటి నవమ స్థానాన్ని చూడడం, నవమ దృష్టితోటి లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఇది కాలపురుషుడు కుండలిలో నుంచి బచక్రంలోంచి జరుగుతుంది. అయితే ఇది మళ్ళీ వేరే రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి వేరేగా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ వారం ఏంటంటే రవితోటి కూడా కూడి ఒక 2-3 రోజులు ప్రయాణం చేయడం అనేది కొంత విశేషాంశం అని చెప్పచ్చు. ఈ వారంలో ఇంకొక విశేషాంశం, అత్యుత్తమైన విశేషాంశం ఏంటంటే ఈ వారంలోనే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. ఈ నెల ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతుందో అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోతుంది. దక్షిణాయన పుణ్యకాలం మనకి స్టార్ట్ అవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనా బలం పెంచుకోవడానికి చాలా ఉత్తమమైన సమయము. సూర్యనారాయణమూర్తి భూమి నుంచి అంతకంతకి దూరంగా జరిగిపోయే సమయము. అందుకే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరుగుతూ ఉంటుంది. ఇది అలాంటి శుభ సమయము. అంటే
దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనకి చాలా అంటే చాలా మంచి సమయం. రెండు అసలు సర్వకాల సర్వావస్థలు ఉపాసనకి మంచి సమయాలే. ఈ దక్షిణాయన ఇంకొంచెం ఎక్కువగా చెప్తారు, ఎందుకంటే ఉపాసన ఎక్కువగా చేయాలి ఈ సమయంలో. ఇవి ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని గోచార గ్రహస్థితులు అందజేయబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశికి పరిశీలిద్దాం. కుంభరాశి కుంభలగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారము చక్కగా ఉంది. గురు భగవానుడు నవమ దృష్టితో మీ రాశిని చూస్తున్నాడు. ఇంకా సంవత్సరం, ఇంకా ఆయన చాలా కాలం ఉంటాడు. సో చక్కగా చూస్తూ ఉన్నాడు. ఆల్రెడీ హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు ఈ వారం ప్రత్యేకించి ఏంటంటే ఇంట్లో ఆనందకరమైన విషయాలు చూస్తారు, ఆరోగ్యకరమైన విషయాలు చూస్తారు. గృహ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే దాంట్లో సఫలీకృతం అవుతారు. అలాగే గృహానికి సంబంధించిన ఏదైనా విషయాల్లో మీరు నలిగిపోతూ ఉంటే, అంటే ఇది అవ్వట్లేదు, గృహానికి సంబంధించిన ఏమైనా పనులు ముందు కావట్లేదు అని అనుకున్నా, లేదా మీరు అద్దెంటి కోసం ప్రయత్నిస్తున్నా, సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తున్నా, అవ్వకి ఇబ్బంది పడుతున్నా, లేదా ఇంట్లో ఏదైనా ఒక పని ఒక శుభకార్యం పెట్టుకుందాం అనుకొని అది అవ్వట్లేదని బాధపడుతున్నా, ఇప్పుడు అవుతుంది. లేదు మీ ఇంట్లో వాళ్ళకి మీకు మధ్యలో ఏమైనా మనస్పర్ధలు బాగా జరుగుతూ ఉన్నాయి ఒక నెల రోజుల నుంచి, అంటే ఇవన్నీ కూడా ఈ నెల 2 నెలల నుంచి ఉన్నాయి అంటే కనుక అవన్నీ ఇప్పుడు రిజాల్వ్ అవుతాయి. మీ ఇంట్లో వాళ్ళకి మీకు మధ్యలో అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది, ప్రశాంతతని ఇస్తుంది. ఇవన్నీ కూడా ఒక రకంగా మనం చెప్పాలంటే మానసిక ప్రశాంతత కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన అందరికీ ఉంటుంది. మీకు మీకు పై అధికారులతోటి కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉద్యోగస్తులు అయితే, అంటే వ్యాపారస్తులకి ఈ విషయం అప్లికేబిలిటీ ఉండదు, కేవలంగా ఉద్యోగస్తులకి పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉద్యోగస్తులకైతే పై అధికారులతోటి జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు కావచ్చు, ఇంకెవరికైనా సరే, విద్యార్థినులకి ఈ పాయింట్, సీనియర్ సిటిజన్స్కి విద్యార్థినులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. వ్యాపారస్తులకి మీకు తండ్రి గారు ఉంటే మీ తండ్రి గారితో మీకు మనస్పర్ధలు ఇలాంటివన్నీ ఉంటాయి, లేదా మీ తండ్రి గారి ఆరోగ్య రీత్యా మీకు ఆందోళన కొంత ఉంటుంది. ఇది మీకు బయోలాజికల్ ఫాదర్ ఉంటే, సపోజు అంటే మీ తండ్రి గారు శివైక్యం చెందారు అని అనుకుంటే అప్పుడు మీకు ఇంకే పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. అంటే ఇలాంటి పాయింట్స్ మీరేం చూడరు అంతే. అంటే మీరు ఇబ్బంది చూడడానికి అనర్హులు, బాధపడడానికి అనర్హులు అంతే. అంటే మీ నాన్నగారు ఆల్రెడీ శివైక్యం చెంది ఉంటే కనుక ఇలాంటిది ఏం చూడరు. మీరు ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన పనులు ప్రారంభించి ఉంటే, వ్యాపారస్తులు ప్రారంభించి, అంటే మీ ఫైల్ మూవ్ అవ్వాలంటే ఏదైనా ఒక గవర్నమెంట్ అధికారి సంతకం చేయాలి, లేదా వాళ్ళ అప్రూవల్ ఇవ్వాలి అని అనుకున్నా, లేదా ఎవరైనా సరే ఇప్పుడు స్వగృహ ప్రయత్నాలు చేస్తుంటే లోన్కి ప్రయత్నాలు చేస్తున్నా, అక్కడ కూడా అధికారులు సైన్ చేస్తే అప్రూవల్ ఇస్తేనే వెళ్తున్నారు. సో వీటిలో ఏ కేడర్లో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. వ్యాపారస్తులకు అయితే గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏదైనా అవ్వాలన్నా, లేదా గవర్నమెంట్కి సంబంధించిన పర్సనాలిటీస్ తోటి ఏమన్నా పర్సనల్ లావాదేవీలు ఉన్నా అవి ఏమన్నా ముందుకు వెళ్ళాలన్నా ఈ వారం అవి వెళ్తాయి. కాకపోతే మీకేంటంటే మీకు కన్సర్న్ పర్సన్ అందుబాటులో ఉండరు. మీకు ఒక చిన్న టెస్టింగ్ ఉంటుంది. ఎందుకు అందుబాటులో ఉండరు? వాళ్ళకి ఏదైనా పర్సనల్ పని మీద అనుకోకుండా బయటికి వెళ్తారు, మొదటిది. రెండో విషయం, ఒకవేళ బయటకు వెళ్ళలేదు అంటే వాళ్ళకి ఆరోగ్యం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మీకు అందుబాటులో ఉండకపోవచ్చు, అంటే టోటల్గా చెప్పాలంటే అందుబాటులో ఉండలేకపోవచ్చు. దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఈ పనులు అవ్వట్లేదు, డిలే అవుతున్నాయి, ఇంకా అవుతాయా కావా, ఇలాంటి భయం ఆందోళన వస్తుంది. కానీ ఇదేమీ మీరు మనసులో పెట్టుకోకండి. ఈ వారాంతం లోపల అదే నెక్స్ట్ వీక్లోనూ మీరు అనుకున్న పనులు, మీ అధికారులతోటి మీకు ఏమేమి పనులు అవ్వాలని ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా అయిపోతాయి. ఎక్కడ ఏవి కూడా పెండింగ్ లేకుండా అవుతాయి. మంగళ్ కేతు మీ రాశిని చూస్తూ ఉన్నారు. సప్తమ దృష్టితోటి చక్కగా ఎదురుబెదురుగా కూర్చొని చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. సో మంగళ్ కేతు మీ రాశిని చూడడం, మీ రాశిలో రాహు భగవానుడు కూడా సంచారం చేయడం, ఇదేంటంటే యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది లోపల. ఇది ఎవరికి? అందరికీ యాంగ్జైటీ అప్లికేబిలిటీ ఉండదు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎంత పురోభివృద్ధి ఉన్నా, వృత్తిపరంగా వ్యాపారపరంగా అధికారులతోటి పనులు అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అది గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ అధికారులతోటి కావచ్చు, పనులు అవ్వాలి అని ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ యాంగ్జైటీ ఇది అప్లికేబిలిటీ ఉంటుంది.
మరి అసలు అలా ఇప్పుడు మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మాకు ఇప్పుడేం పెద్దగా అధికారులతో అవ్వాల్సిన పనేం లేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంది, మాకేం ఇబ్బంది లేదు అని అనుకుంటే కనుక అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక సేఫర్ జోన్లో ఉన్నట్టు, కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు అనమాట. అంటే ఆల్రెడీ మీకు గ్రహదేవతల అనుగ్రహం బాగా ఉంది కాబట్టి కంఫర్ట్ జోన్ ఇంకా పెంచుతాయి మీకు. ఇప్పుడు అది అంటే ఇదన్నా చూస్తే అదన్నా చూస్తే ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు. సో ఆల్రెడీ మీకు ఇలాంటివి ఏం లేదు అంటే మీరు చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. మీ కంఫర్ట్ జోన్ ఇంకా పెరుగుతుంది, పదింతలు అవుతుంది. అన్నీ ఇంకా మీ జన్మజాతకం బాగా ఉంటే వందింతలు అవ్వడానికి కూడా నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. దీనివల్లే మీకు అలాంటివి ఏవి ఉండకపోవచ్చు. సో 2 రకాలుగా ఉంటాయి కదా, కత్తికి 2 సైడ్లు ఉన్నట్లు. సో ఒక విషయానికి, ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటుంది. సో సెకండ్ సైడ్ మీరుంటే మీ కంఫర్ట్ జోన్ పెరుగుతుంది అని మాత్రమే అక్కడ మనం తెలుసుకోవాలి. అది మంచి పరిణామము. గృహిణులకి ఈ వారం గృహిణులకి చాలా మంచి శుభ సమయము. ఇంట్లో అంటే అంటే ఏమంటారు, సోఫాలో కూర్చుంటాం, ఏసీ వేసుకుంటాం, ఫ్యాను, అన్ని పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి. అంటే ఇది మీరే చేసుకుని ఉండవచ్చు కానీ ఫాస్ట్గా అయిపోతాయి, ఎక్కడ లాగ్ ఉండదు. అంతకుముందు ఫోన్ల వల్ల కావచ్చు లేదా వేరే చిట్చాట్ల వల్ల కావచ్చు పనులు లేట్ అయ్యేది. ఈ వారం మీకు తెలియకుండానే చాలా ఫాస్ట్గా పనులన్నీ అయిపోతాయి. మళ్ళీ పోనీ మీరు పెద్దగా కష్టపడ్డట్టు కూడా మీకు అనిపించదు. యాంపిల్ ఆఫ్ టైం దొరుకుతుంది. మీరు అంటే మీకు ఏ పని చేస్తే మీకు సంతోషం ఉంటుంది, ఒక టీవీలో పాటలు చూడటమా, లేదంటే ఏదన్నా మీరు ఒక యాక్టివిటీ పెట్టుకుందాం అనుకుంటే, సో అలాంటి వాటిలన్నిటికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మొత్తానికి చెప్పాలంటే సంతోషంగా ఉండే సమయము గృహిణులకి ఈ వారము నిస్సందేహంగా. విద్యార్థినులకి బాగుంది. ఇబ్బందులు అయితే గోచారంలో ఏం కలిగించట్లేదు, గోచారం అనుగ్రహాన్ని కలిగిస్తుంది. సీనియర్ సిటిజన్స్కి కూడా సేమ్ పాయింట్, చాలా బాగా చిల్ అయ్యే టైం, హ్యాపీగా మీ గురించి మీరు ఆలోచించుకునే శుభ సమయం. ఇన్నాళ్ళు పిల్లల కోసం పాటుపడ్డారు, కుటుంబం కోసం పాటుపడ్డారు, సొసైటీ కోసం కూడా పాటుపడ్డారు, అన్నీ చేశారు. ఇప్పుడు రిలాక్స్ మోడ్లోకి రిటైర్మెంట్ చైర్, మంచి సింహాసనం రిటైర్మెంట్ చైర్ కూడా దొరకడం కష్టం అండి బాబు. ఎందుకంటే కొంతమందికి రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా ఉండేవాళ్ళని చాలామంది ఉంటారు. అది ఇప్పుడు గోచారంలో కలిగిస్తూ ఉన్నాయి గ్రహదేవతలు మీకు. ఈ పాయింట్ ఈ వీకే కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయింది 2 వీక్స్ నుంచి మీరు చూస్తున్నారు. 2 వీక్స్ ఏంటి 1 మంత్ నుంచి. ఇది ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది, ఇంకా ఒక 2.5 years ఇది ఉంటుంది. ఇంకా ఈ 1 year అయితే ఎక్కువగా ఉంటుంది. సో మంచి సమయం, హాయిగా మీకంటే మీరు టైం కేటాయించుకోండి. మీరు భగవద్భక్తులైతే పారమార్థానికి అచీవ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇహము పరము 2 ముఖ్యము. ఇంకా ఇహం కంటే మనం చెప్పాలంటే పరం ముఖ్యం కాబట్టి పారమాత్మికానికి ఎక్కువగా, పారమార్థానికి ఎక్కువగా ప్రయత్నించండి, చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ ప్రయత్నించకపోయినా మీ హ్యాపీనెస్కి వచ్చే కొదవేమి ఉండదు. బట్ సోల్ అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్గా మన ఉన్నతిని ఎలా సాధించాలో ఆత్మ ఉన్నతి కూడా చాలా అవసరం, అత్యవసరం. దీని మీద కొంత ఫోకస్ చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి, ఇది సీనియర్ సిటిజన్స్కి. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక చిన్న నామజపము. దీన్ని మీరు మంత్రంగాను, బీజాక్షరాలు చేరిస్తే మంత్రంగాను అనుష్ఠించవచ్చు. అంటే మీరు స్నానమైన వెంటనే శుచులయ్యి అప్పుడు మీరు మంత్రంగా చదవచ్చు, ఓంకారాన్ని చేర్చుకొని. లేదు సర్వకాల సర్వవస్థలందు పఠించాలి అంటే కనుక ఓంకారం ఇలాంటివి చేర్చకుండా నామంగా కేవలం నామమాత్రంగా చదివితే అది నామజపం అవుతుంది. ఈ వారం మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి సమయము, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి సమయము. సో మనకి కాలగతులు 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు దేవతలకి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నమాట. ఈ కరెక్ట్గా సూర్యనారాయణమూర్తి ప్రతి నెల ఆయన సంక్రమణం చేసే సమయం చాలా అంటే చాలా పవిత్రమైన టైం. ఆ రోజు వరకు అయితే చాలా పవిత్రమైన సమయం. ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు కొన్ని గ్రహాలకి బృహస్పతి మారితే పుష్కరాలు వస్తాయి. అలాగే సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్న ఆ ఒక్కరోజు ఏదైతే ఉంటుందో ఆ సంక్రమణ సమయం అనేది చాలా పవిత్రమైన సమయము. అన్ని రాశుల్లోకి మారినప్పుడు పవిత్రమైన సమయము,
ఆయన ప్రత్యేకించి కర్కాటక రాశి అలాగే మకర రాశిలోకి ఆయన ఎంటర్ అయ్యేప్పుడు చాలా అంటే చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే కర్కాటక రాశిలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అలాగే మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతితోటి మనకి ప్రారంభమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పుణ్యకాలాలు మనకి ఈ 6 నెలలు బాగుండాలంటే కరెక్ట్గా ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకోవాలన్నమాట. ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నానండి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతకథలో కూడా ఉంటుంది. రవి సంక్రమణ దినాలలో, అలాగే ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు ఇలాగా మనం సత్యదేవుని వ్రతకథ చేసుకుంటే చాలా మంచిదని. ఈరోజు కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే మీ ఇంటి దగ్గర సత్యదేవుని ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని వెళ్ళి దర్శించుకురావడానికి ప్రయత్నించండి. అది కుదరలేదు, ఎవరికైనా కొంత అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. అది కూడా కుదరలేదు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని ఈ రోజంతా కూడా ఈ వారం అంతా జపించుకోండి. ఈ రోజంతా జపించుకోవడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం, కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు, అలాగే అందులో సూర్యనారాయణమూర్తి సంచారము, తిథులు మనకి ఈ 2 గ్రహాల వల్ల మనకి తిథులు ఏర్పడతాయి. సో మనకి 6 నెలలు కూడా సక్రమంగా సాగాలంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించుకుంటే అసలు ఇది అత్యంత మహిమాన్వితమైన నామము. ఈ నామం తలుచుకోవడం చేతి మనకి మానసిక సంతృష్టి వస్తుంది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటే మానసికంగా బాగా నలిగిపోతూ ఉంటారు. మానసిక ఒత్తిడి టాకిల్ చేయడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి శారీరకంగా వచ్చినా భరించగలుగుతారు, కానివ్వండి మానసికంగా ఒక్కొక్కసారి వచ్చే ఒత్తిడి ఉంటుంది చూసారు. శారీరకంగా అయితే కనీసం బయటికి కనిపిస్తుంది, మానసికంగా నలిగే ఒత్తిడి మటుకు అంతా ఎంత కాదు, ఎవరికి కనిపించదు, ఎంత నలిగిపోతారు, చిత్రహింసలకు గురవుతారు. ఇలా గురవ్వకుండా ఉండడానికి ఈరోజు మనం చేసుకోవాల్సిన నామం, మనం ఈ రోజంతా చేసుకోవాల్సిన నామము మనం ఒకసారి చూద్దాము. అలాగే ఈ వారమంతా కూడా చేస్తే మంచిది. ఆ నామం వచ్చేసేసి పరమశివుడికి సంబంధించిన నామం. చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం. ఈ నామాన్ని జపించుకోండి. అంటే ఇంకా నేను మంత్ర రూపంలో ఇవ్వట్లేదు, నామరూపంలోనే ఇస్తున్నాను. మీరు స్నానం చేసాక కూడా నామరూపంలో అయితే జపించుకోవచ్చు. సర్వకాల సర్వావస్థలందు నామ జపానికి ఎలాంటి తప్పు లేదు కాబట్టి, ఎలాంటి నియమాలు కూడా లేదు కాబట్టి ఫస్ట్ మంత్రం అనుకున్నా కానీ ఈ నామం అయితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలో సంచారం అనేది ఇక్కడ మనం చంద్రశేఖరుని స్మరించుకోవడం వల్ల పౌర్ణమి యోగం అని అంటాం దీన్ని. ఎలా పౌర్ణమి యోగము? ఎప్పుడైనా సూర్యనారాయణమూర్తి నుంచి మొత్తం శక్తిని కాంతిని చంద్రుడు గ్రహించి చక్కగా జాబిలి మనకి పిండి వెన్నెల్ని కురిపిస్తున్న శరత్కాలంలో అలాంటి పిండి వెన్నెలని అంటే మానసిక ప్రశాంతతని మనం తీసుకోవాలంటే పరమశివుడి తలపైన ఉన్న చంద్రశేఖరం, మనం చంద్రుడిని ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అని చెప్తాం. ఈ నామంతో కనుక స్వామివారిని ధ్యానిస్తే మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇది మాటల్లో చెప్పలేమండి. ఎవరికి వారు అనుభవించి తీరాలి. ఒక్కసారి మానసిక ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. తర్వాత ఈ నామాన్ని మీరు వదలమన్నా వదలరు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ది బెస్ట్ మెడిసిన్ ఈ నామం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భగవంతుడి మీద పూనికతోటి, భగవంతుడి మీద నమ్మకంతో ఈ నామాన్ని మనమందరం జపించి మనకున్న అంటే భగవంతుడి నామాన్ని జపించడం వల్ల ఆయనకి మనం చేసే ఫేవర్ అంటూ ఏమీ ఉండదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే భగవంతుడిని పూజించేది, ప్రార్థించేది దేనికైనా సరే. సో ఈ నామాన్ని పట్టుకొని చక్కగా ఉన్నాం. దక్షిణాయన పుణ్యకాలం కావచ్చు, ఉత్తరాయణ పుణ్యకాలం కావచ్చు, ఆత్మీయ బంధువులారా ఈ రోజులను మటుకు అస్సలు విడిచిపెట్టకండి. మనకున్న ఈ 6 నెలలు బాగా ఉండాలంటే ఈ 2 రోజులు అంటే విడిగా కూడా మనం చేసుకోవాలి. ప్రత్యేకించి ఈ 2 రోజులు ఇప్పుడు మీరు మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు వస్తే ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా భగవంతుడు పుట్టినరోజులాగా భావించి స్పెషల్గా ఇంటికి మామిడి తోరణాలు కట్టడం, గడపలకి పసుపు రాయడము, ప్రత్యేకమైన ఆరాధనలు చేయడం ఇంట్లో ఇలాంటివి. లేదా రోజంతా కూడా వీలైనంత వరకు ఈ సోషల్ బజ్కి దూరంగా, అన్నిటికీ దూరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్కరోజు వరకన్నా కనీసం ఇహానికి దూరంగా పరానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. పరానికి దగ్గరగా ఉండాలంటే పరదేవతను పట్టుకోవాలి. అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, మీ ఇష్టం ఎవరినైనా పట్టుకోండి. ఈ నామాన్ని కనుక ఈ రోజంతా జపించడం వల్ల, ఇది నేను ప్రత్యేకించి అనుభవించి చెప్తున్నాను,
దక్షిణాయనం ఉత్తరాయణం ఈ 2 కాలాల్లో మనం పట్టుకుంటే కనుక అసలు 6 నెలలు కూడా చాలా చక్కగా వెళ్తాయి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలంటూ కష్టాలంటూ ఎవరికి రాకుండా ఉండడం అయితే అది కల్లా. ఎవరికైనా సరే, ఎంత మహానుభావులకైనా, ఎంత ఉత్తముల పురుషులకైనా, ఎవరికైనా ఇబ్బందులు అనేది మానవులుగా పుట్టినప్పుడు సర్వసాధారణం. నలమహారాజు, సత్యహరిశ్చంద్రుడు అలాంటి వాళ్ళకే తప్పలేదు, మనమెంత పిపీలకం. సో కానీ ఉన్నంతలో ఫిల్టర్ చేసుకోవడమే, మనకున్న కష్టాన్ని ఫిల్టర్ చేసుకొని తగ్గించుకోవడమే. ఆ ప్రయత్నంలోనే ఈ నామజపము మనం అందరం చేద్దాము. పరమశివుడు అత్యంత దయాళువు, అత్యంత కృపాలు, పిలిచిన వెంటనే పలుకుతాడు. భక్తి అనే పుష్పాన్ని సమర్పించి ఈ నామాన్ని జపించి మనం అందరం కూడా ముక్తి పొందడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.